ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటనను అక్కడి వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. ఒక యువకుడు పని ముగించుకుని రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. ఇంట్లో అతని తల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నారు. ఆ రోజు వాళ్ళిద్దరూ ముందుగానే నిద్రపోయాడు. కానీ తలుపు దగ్గర అనే శబ్దం వినిపించింది. రాత్రి దాదాపు 12:45 గంటలు. యువకుడు ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళి మరీ తట్టాడు. లోపల నుంచి తల్లి గొంతు వినిపించింది. ఎవరు? నేనే అమ్మా, తలుపు తీయమ్మా అన్నాడు. అతని తల్లి లేచింది. కానీ తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అవును కదా, తన కొడుకు దగ్గర వెళ్ళినప్పుడు తాళం అతని దగ్గరే ఉంది కదా. ఆమె తలుపు తీయకుండా లోపల నుంచే అడిగింది. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది అని అడిగింది. అప్పుడు తన కొడుకు బయట నుంచి సమాధానం చెప్పాడు. బ్యాటరీ అయిపోయిందమ్మా, తలుపు తీయమ్మా తొందరగా అని అన్నాడు. ఆమె తలుపు తీయబోతుండగా ఇంటి వెనుక గదిలో నిద్రపోతున్న తమ్ముడు ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, తలుపు తీయకు అని చెప్పాడు. తల్లి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు? అతను వణుకుతూ చెప్పాడు. ఏమనంటే, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. తల్లి షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? బయట ఉన్నది మీ అన్నయ్యే కదా అని అన్నది. అప్పుడు తమ్ముడు తల ఊపుతూ చెప్పాడు. కాదమ్మా, అన్నయ్య ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఇంకా 10 నిమిషాలు టైం పడుతుంది, ఇంటికొస్తానన్నాడు. అంతే. ఇద్దరూ తలవైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. బయట మాత్రం మళ్ళీ శబ్దం వచ్చింది. అమ్మా, తలుపు తీయమ్మా తొందరగా అని. అప్పుడు తల్లి భయంతో వెనక్కి వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత తలుపు బయట ఎలాంటి శబ్దం లేదు. ఉదయం అయ్యే వరకు వాళ్ళు తలుపు తెరవనే లేదు. ఆ ఉదయం 5 గంటలు నిజంగానే ఆ యువకుడు ఇంటికొచ్చాడు ఆ టైంకి. అతన్ని చూసిన వెంటనే తల్లి ఒకటే అన్నది. నిన్న రాత్రి ఇంటికొచ్చావా అని తను ఆశ్చర్యంగా అన్నాడు. లేదమ్మా, నేను రాత్రంతా నా స్నేహితుడి దగ్గరే ఉన్నాను. తల్లి దరి తల్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది. అవునా అన్నాడు. అప్పుడు మొబైల్ చూసుకున్నాను. ఆ రాత్రి 12:45కి తన నెంబర్ నుంచి ఎలాంటి కాల్ వెళ్ళలేదు. అయితే తమ్ముడి ఫోన్‌లో మాత్రం ఆ సమయంలో ఒక మిస్డ్ కాల్ ఉంది. ఆ కాల్ చేసిన నెంబర్ అన్నయ్య నెంబరే. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ కాల్ వచ్చిన సమయానికి అన్నయ్య దగ్గరే ఉంది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో తలుపు తట్టిన శబ్దం మళ్ళీ వినిపించలేదు. కానీ ఆ కుటుంబం మాత్రం ఒక విషయం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. అసలు ఆ సమయంలో తలుపు తట్టిందెవరు అనే విషయం ఇంకా ఎప్పటికీ తెలియలేదు.